అందరికీ నమస్కారం। ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలో భాగంగా సేవాపక్షం అనే పేరుతోటి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ సూచన మేరకు ఈరోజు ఇక్కడ ఉప్పల్ డివిజన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క శిబిరానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బేత్ సుభాష్ రెడ్డి గారు, అలానే ఎమ్మెల్సీ మల్కా కుమరే గారు రావడం జరిగింది। శిబిరాన్ని ప్రారంభించడంతో యువకులంతా ఉత్సాహంతో దాదాపు ఇప్పటికే దాదాపు ఒక 30 నుంచి 40 మంది దాకా వాళ్ళు ఇవ్వడం జరిగింది, డొనేషన్ చేయడం జరిగింది। ఇక ఈ శిబిరం 4 గంటల దాకా కొనసాగుతుంది। మేము దాదాపు ఒక 120 నుంచి 150 దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం। తప్పకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా ఉప్పల్ డివిజన్ నుంచి గిఫ్ట్గా ఈ శిబిరాన్ని ఆయనకి అంకితం చేస్తాం। అలానే నరేంద్ర మోడీ గారి చూడండి, మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, సేవాపక్షం అంటే మనకి పంచాంగం ప్రకారం కృష్ణపక్షం ఒకటి, శుక్లపక్షం 15 రోజులు ఇటు 15 రోజులు ఇటు, అంటే మోడీ గారు సేవాపక్షం పేరుతోటి 15 రోజులు ఈ యొక్క వైద్య సేవలు ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి మహిళా మోర్చాను కోరడం జరిగింది, యువ మోర్చాను కోరడం జరిగింది। యావత్ పార్టీ కూడా వాళ్ళ వెనుక నడుస్తూ వాళ్ళకి ఖచ్చితంగా మేము సంఘటితం చేస్తూ మా యువ మోర్చా నాయకులు కానీ మహిళా మోర్చా నాయకురాలు కానీ మొన్న ఒక 2 డేస్ బ్యాక్ కూడా మన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది। దాదాపు ఒక 2% నుంచి 3% దాకా దాంట్లో ఫైండ్ అవుట్ అయ్యారు। వారికి కూడా మన శిల్పారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంఎన్జే ఇన్స్టిట్యూట్తో సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పకుండా లైఫ్ టైం ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఇప్పించడం జరిగింది। ఈ రకంగా సేవాపక్షం పేరుతోటి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపుతోటి మేమందరం కదులుతుంటే కదం కలుపుతూ మేమందరం ముందుకెళ్తుంటే ఈ రోజున యువత కానీ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు। మేము ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు। అంటే ఒక ప్రధానిని ఆ విధంగా ఒక కారణ జన్ముడిగా చూస్తున్నారు। కాబట్టి తప్పకుండా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము ఈ యొక్క పక్షం రోజులు ఖచ్చితంగా సేవా దృక్పథంతో మేము ముందుంటాం। ఉప్పల్ డివిజన్ మన కమిటీ సభ్యులు తీగ విఠలరావు ముదిరాజ్ కానీ, దువ్వాల రమేష్ కానీ, మన భవీష్ ప్రసాద్ కానీ, మన నామా శ్రావణ్ గారు కానీ, మహిళా మోర్చా అధ్యక్షులు మన పద్మ గారు కానీ, ఇంకా యువ మోర్చా మన అడపు రమేష్ కానీ, వీళ్ళందరూ కూడా మా కమిటీ కూడా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను ముందుకు సాగుతాను। అట్లానే సీనియర్ నాయకులు ధర్మారెడ్డి గారు కానీ, మీసాల్ జంగయ్య గారు కానీ, వీళ్ళందరి ప్రోత్బలంతో మేము ముందుకు సాగుతున్నాం। తప్పకుండా సేవాపక్షం ద్వారా ప్రజల వద్దకు మేము ఇంకా ముందుకెళ్తామని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తూ ముగిస్తున్నాను। భారత్ మాతా కీ జై శ్రీరామ్।